విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామ పంచాయతీ పరిధిలోని దుక్కావానిపాలెం గ్రామంలో రైతులకు కేటాయించిన భూముల్లో చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వివరాల ప్రకారం 2020లో జగనన్న కాలనీ కోసం భూములు ఇచ్చిన సమయంలోనే తమకు కేటాయించిన 4C భూములను అధికారులు గుర్తించి ప్లాట్లుగా మార్చారని తెలిపారు. ఆ భూముల్లో ఇప్పుడు నిర్మాణాలు చేపడుతుండగా అకస్మాత్తుగా వాటిని అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ కూల్చివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ అవినాష్ మాట్లాడుతూ పూర్వంలో జరిగిన వ్యవహారాలపై పూర్తి సమాచారం లేకపోయినా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి అక్రమ నిర్మాణాలను తొలగించామని వెల్లడించారు. అయితే రైతులు మాత్రం తాము ప్రభుత్వానికి సహకరించి భూములు ఇచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకోవడం అన్యాయమని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్యను భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కూటమ నాయకులు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు ఇలిపిల్ నరసింహరావు. మాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ దుక్కావానిపాలెం గ్రామం అండి. గతంలో వైసీపీ గవర్నమెంట్లో 2020లో ఇక్కడ కొంత ల్యాండ్ పూలింగ్ చేసి, ల్యాండ్ పూలింగ్ అంటే ఆక్యుపైడ్ ల్యాండ్ తీసుకొని రైతుల దగ్గర నుంచి 134 ఇల్లులు అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకి ఇక్కడ కాంపన్సేషన్ కింద అంటే నష్టపరిహార నిమిత్తం ఎవరైతే 4C రికార్డులో ఉన్నారో రైతులు మొత్తంగా 25 మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సుమారుగా 3.5 ఎకరాల భూమిని విడిచిపెట్టడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఈ రైతులకు ఏదైతే ల్యాండ్ ఇచ్చారో దానికి ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఏ బౌండరీలో అయితే ల్యాండ్ ఉందో వాళ్ళంతా కూడా సర్వే చేసి రాల్ ప్లాంటేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇస్తూ వాళ్ళు గవర్నమెంట్ సర్వే వాళ్ళే వచ్చి ఈ 3.5 ఎకరాల్లో కూడా రోడ్లు అవి వేసి ఫ్లాట్లుగా డివిజన్ చేసి అల్లి ఏదైతే వచ్చిన ఫ్లాట్లు అన్నింటినీ కూడా రైతులు పంచుకోమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఉంటుంటే కాలక్రమేణా కొంతమంది రైతులు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, కొంతమంది ఇంకా జరక్క ఏదో పిల్లలకి పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పేసి ఫ్లాట్లు కూడా కొంచెం అమ్ముకోవడం కూడా బయట అమ్ముకోవడం కూడా జరిగింది. అలాగే మిగతా ఫ్లాట్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ క్రమంలో మరి ఏం జరిగిందో తెలియదు. ఇది చాలా 2020 నుంచి కూడా రైతులకు ఇచ్చడం జరిగింది. వాళ్ళు అనుభవంలో ఉన్నారు, ప్లాంటేషన్ చేసుకున్నారు, అమ్ముకున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదో ఉపయోగపడే కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అలాగే కొంతమంది నివాస గృహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని అందులో ఉండడం కూడా జరిగింది. గత 1-2 ఇయర్స్ నుంచి మరి గవర్నమెంట్ మారిన తర్వాత మరి ఏం జరిగిందో వాళ్ళకి ఏమి తలమానికంగా జరిగిందో తెలియదు. కానీ అప్పటి నుంచి కూడా కొద్ది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. రైతులు ఏంటంటే మాకు ఇచ్చిందే కదా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ఏమీ ఇబ్బంది గురి చేయకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళే కాబట్టి ఎవరు ఆక్యుపేషన్లో వాళ్ళు ఉన్నారు, ఏదో భయపెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు, ఎవరో బయట వాళ్ళు వచ్చి డబ్బులు దండుకునే క్రమంలో ఇలాంటి జరుగుతుంటే అనుకున్నారు తప్ప. కానీ ఈరోజు సడన్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగిందండి. కానీ చాలా అన్యాయము. ఈ రైతులకు ఇచ్చిన దాన్ని ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అలా అయినట్లయితే ఆ రోజు ఈ అబ్జెక్షన్ చేసినట్లయితే రైతుల తరఫు మేము కూడా ఆ రోజు మీ సంతకం పెట్టేవాళ్ళం కాదు. దీని మీద ఆల్రెడీ రైతులు కూడా కాంపన్సేషన్ కావాలని చెప్పేసి 3 కేసులు కూడా వేయడం జరిగింది. దాని మీద OS నెంబర్లు కూడా తేవడం జరిగింది. అప్పుడు కొంతకాలం ఆగిన తర్వాత మళ్ళీ రైతులంతా ఒప్పించి వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత మీద ప్లాంటేషన్ కూడా జరిగింది అఫీషియల్గా. అఫీషియల్గా జరిగిన దాని కింద నష్టపరిహార నిమిత్తం ఇదంతా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం ఇలా అన్యాయంగా పెట్టుకున్న ఇవన్నీ కూడా కొట్టేయడం చాలా దారుణం అండి, చాలా అన్యాయం. దీని మీద మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయానికి ప్రతీకారంగా ఖచ్చితంగా న్యాయం చెయ్యాలా అని మేము కోరుకున్నామండి. అలాగే ఏదైతే ఇక్కడ రైతులకు ఇచ్చారో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ పట్టాలు కూడా ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుకున్నామండి. థ్యాంక్ యూ. ప్రతి పంచాయతీలో కూడా ఇచ్చారు, ఈ పంచాయతీలో కూడా ఇవ్వాలి. ప్రతి వారికి ఇంటి పన్ను అయ్యాలి, ప్రతి వాళ్ళకి మీటర్ ఇవ్వాలి. అదే మళ్ళీ ఇంకో మా ఆనందపురం మండలంలో 26 పంచాయతీలు ఉన్నాయండి. 25 పంచాయతీలు కూడా ఖచ్చితంగా అందరికీ ఇదే ప్రాసెస్ జరిగిందండి. రైతులకి ఏదైతే కాంపన్సేషన్ కింద ఇచ్చారో అందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు, ఎవరో స్తోమత ఉన్న వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళకి ఇంటి పనులు వేసుకున్నారు, కరెంటు బిల్లు వేసుకున్నారు, అన్నీ అయిపోతున్నాయి. మిగతా వాళ్ళు కూడా స్తోమత లేక అలాగా ఆక్యుపైడ్లో ఉంచుకున్న వాళ్ళకి కూడా మాదే కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇంత దారుణం చేస్తారని మాత్రం కూడా ఎవరు ఊహించలేదండి.
అందరికీ ఎలాగైతే న్యాయం చేశారు మా ఊరికి కూడా మా పంచాయతీ కూడా మా రైతులకు కూడా అదే న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి.